శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గుర్పిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెనక వార్తలకు పోదాం. రోడ్డెక్కిన విఆర్ఏలు, అరెస్ట్ చేసిన పోలీసులు. మా ఇల్లు మాకు కావాలి, మంత్రి సారు హామీ ఇయ్యాలి. తెలంగాణలో ప్యాకేజ్ స్టార్ బయట పెట్టిన కేఏ పాల్. బెదిరించి భూమి గుంజుకుర్రు, అడిగితే బెదిరిస్తారు. అసెంబ్లీలో కులగణన చర్చ, ఎవరెవరేమంటాన్రో ఇనాలబ్బా. ఓటెక్కేదాకా బోడమల్లన్న, ఓటెక్కినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నది కదా సర్కార్ తీరు. ఎలక్షన్ ముందట చెప్పిందేంది, వీళ్ళు చేసేదేంది? అరే మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడకపోతే ఎట్లా సార్లు? అరే ఎంతో మంది కష్టపడితే జీవో ఎత్తిరి, దాన్ని కూడా లెక్క చేయకపోతే ఎట్లా అని ధర్నాకే దిగుతారు వీళ్ళు. చూడు రూపారి. ఊరిని పేరుకేం ప్రజాప్రభుత్వం అయిపోయింది కానీ ప్రజలను ఇట్లా గొర్రెలను ఇడ్చుకపోయినట్టే ఇడ్చుకపోతున్నారు కదా డీసీఎంలకు. వీళ్ళు ఉద్యోగస్తులు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు ఈ పోలీసు వాళ్ళు? ఓ దిక్కేమో మీరు ధర్నా చేసే హక్కు ఉన్నది, 7వ గ్యారంటీగా మేము ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడి హామీ ఇస్తే, పోలీసు వాళ్ళు ఏమో ఎక్కడికక్కడ ఇడ్చుకొని పోతున్నారు. ఆడోళ్ళు లేదు, మొగోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు. ఎనభై రోజులకెళ్ళి సమ్మెలు చేసి నిరసనలు చేసి అలా మంత్రిని కలుద్దామని వస్తే మంత్రి ముఖం సాటేస్తున్నాడట. అగో మేము కలిసేపోతామని చెప్తే మంత్రి రాకుండా పోలీసు వాళ్ళని పంపిండు. పోలీసు వాళ్ళకు ఈ వీఆర్ఏలకు చిన్న తోపులాట జరిగింది. అగ చూడుర్రి, గేట్లను దోత్తుర్రు, ఎత్తుకొని పోతుర్రు, నింపిన వాళ్ళు నింపినట్టు బండ్లు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఎత్తుర్రు. అగో గిడ తెల్లగడ్డం తెల్లంగి వేసుకొని గిడ ఓ కాక నిలబడ్డాడు కదా, ఈ కాక ఉత్తగానే అట్లా రోడ్డు మీద నిలబడ్డాడట. ఇగో పోలీసు వాళ్ళు వచ్చి పనుల పని ఈయన కూడా ఎత్తుకొని పోతున్నారు. పాపం కాళ్ళు మొక్కినా ఇంటలేరు కదా పోలీసు వాళ్ళు, ఎట్లా ఎత్తుకపోతున్నారో చూడురి. ఏమైంది కాక, ఎందుకు ఎత్తుకపోతున్నారు అంటే నాకేం తెలియదు, గిడ వచ్చి నిలబడ్డా గంతే. గల్ల పడితే ఇడిచిపెడతారు, ఇడిచిపెట్టు దొంగతనం చేసిన లంచతనం చేసినామా గల్ల పడితే కానికే మాకు అట్లా గల్లలు పడుతుర్రా. ఏం తప్పు చేసినా ఇంట్లోకి పోయి బిచ్చ మార్కో తింటున్నాము అట్లా గల్ల పడుకో సార్. చెప్పు సార్. నేను అట్లాగా సార్, నేను సమాధానం. అరే ఎందుకు పడుతున్నావు? రోడ్డు మీద నేను రోడ్డు నాది కూడా ఉంటుంది పాలు. నువ్వు అట్లాగా సార్ గల్ల కొడతారా కొడతారా కొట్టురి మరి కొట్టురి నా కాలు పోయి నేను ఖాళీ ఇరిగిపోయి నేను దావకానికి వస్తే అరే సార్ నా ఖాళీ ఇరిగిపోయి నేను మరి అడగలు గురికొచ్చి గల్ల పడితే అయిపోయినా సార్? ఏ రైట్ గా పడుతురు, ఏ రూల్ గా పడుతురు గల్లలు మాట్లాడడానికి? ఏ కానూలు ఉన్నది? ఎవడిచ్చిండు కానూలు? అట్లా ఏ సీఎం ఇచ్చింది, ఏ ప్రభుత్వం ఇచ్చింది మీకు కానూలు? అగో రోడ్ల నాకు పాలేదా, నేను ఎందుకు నిలబడొద్దు? ఏ కానూను ప్రకారం నా మీద చేస్తున్నారు, ఏ కానూను ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి పోలీసు వాళ్ళకి గట్టికి ఇచ్చేసరికి ఇక వెనకకు మళ్ళీపోయారు పోలీసు వాళ్ళు. అగో ఈ అక్కను చూడురి, పాపం ఎంత బతిలాడుతున్నా పోలీసు వాళ్ళు ఎట్లా గుంజుతున్నారు. అక్క పేషెంట్ అంట, అయినా కూడా ఇంటలేరుగా పోలీసు వాళ్ళు.
15 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. 3797 మందిని విఆర్ఓలుగా ఉద్యోగులుగా గుర్తించాలి. జీవో కూడా తెచ్చినాం. ఆ జీవోని ఎందుకు అమలు చేస్తలేరని అడగటానికి వచ్చిరాట. గంతే ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో ఎత్తున్నారు. చూసినారుల పబ్లిక్ ఎంత పని చేస్తుంది సర్కారు. ఓ దిక్కేమో ధర్నాలు చేయొచ్చు, నిరసనలు చేయొచ్చు అని చెప్పుకుంటూనే అడిగిన వాళ్ళని ఇట్లా అరెస్టులు చేయవచ్చే. ఇది ప్రజాపాలన లేకపోతే పోలీసుల పాలన ఏంది? ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అని చెప్పేసి చాలా మంది గరం అవుతున్నారు ఈ ముచ్చట మీద. ఇక చూడాలి మరి మంత్రి ఇంకెప్పుడు స్పందిస్తాడో. అభివృద్ధి జరగాల కానీ పేదలను ఇబ్బంది పెట్టుకుంటా అభివృద్ధి అని అంటే ఎట్లా ఎప్పుర్రి? అయినా ఎప్పుడు ఏది కట్టాలన్నా పేదోళ్ళ భూములే కనబడతాయా? అంటే పేదోళ్ళు ఏం చేయలేరనా? ఉన్న పాలంగా వాళ్ళ ఖాళీ చేయమని అంటే ఏడివ్వాలి ఎప్పుర్రి అని ఒక తీరు బాధపడతలేరులా. గిడ పురాగా అరుచుకుందాం పాండ్రి ఏందో అని. అగో అక్కలు రోడ్ ఎక్కిరు కదా. మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ బొమ్మ ఉన్నది. జన్మదిన శుభాకాంక్షలను బ్యానర్ వేసుకొని నడి రోడ్లో నిలబడ్డారు. మాకు ఇల్లు కావాలి, మా ఇల్లులు తీసుకుపోయి కోర్టుకు అప్పచెప్తామంటారు, కోర్టు కడతామంటున్నారు. మరి ఈడ కోర్టు కడితే మేమేడ బతకాలి? ఇల్లు కట్టేటప్పుడు తెలియదా మీకు? ఇప్పుడు గిన్నేళ్ళు అయినాక గిడ కోర్టు కడతా అంటున్నారు. వెంటనే మంత్రి గారు ఇడికి రావాలి, మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు అక్కలు. ఎంఆర్ఓ దగ్గరికి పోదామంటే అస్సలు కలతలేడట. ఆర్డీఓ హామీ ఇస్తుండట కానీ అమలు చేస్తలేడట. ఇక మేము సూసైడ్ చేసుకొని అన్న చచ్చిపోతాం కానీ మా ఇల్లులు మాకు కావాలి. ఇల్లులు కట్టేటప్పుడు తెలియదా మంత్రి సారు అని చెప్పేసి గుస్స అవుతున్నారు సారు మీద. మమ్మల్ని బాధ పెట్టేస్తుండు, ఉన్న వస్తువులు తీసుకోండి, మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టబాకని వాళ్ళు వచ్చి ఇప్పుడు 5గురు వచ్చి చెప్పిపోయారు. మేము 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి అమ్మారాసు ఉంటే మీకు హామీ ఇస్తా అంటుండే, హామీ లేదేం లేదు, ఇలా పోదామంటే అలాగే వెళ్ళిపోయారు. ఆర్డీఓ సార్ కూడా వచ్చి మీకు హామీ ఇచ్చిందని చెప్పిండు. హామీ కూడా ఏం లేదు, సార్ కూడా వెళ్ళిపోయిండు. మొత్తం 3.5 ఎకరాలు దాకుంటదట. ఆడ ఈ పేదలు ఇల్లు కట్టుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని వీళ్ళని కాల్ చేయించి కోర్టు కడదామని చూస్తుందట సర్కారు. ఇంతకీ ముచ్చట ఏడైతుందో చెప్పలే కాదు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లా రామస్వామి గుట్ట కాడ అవుతుంది. మంత్రి సార్ రావాలంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మంత్రి సార్ వచ్చి మాకు సమాధానం చెప్పేదాకా మా ఇల్లు మాకు ఇత్తమనే దాకా మేమైతే లేవమో అంటున్నారు. కోర్టు కట్టాలే గాని ఈ పేదల భూమి దొరికిన అది సర్కారు భూమి లేదా? ఒక్కొక్కరు కుంటనక జాగనక ఇల్లనక వాగనక వంకనక ఏడ ఖాళీ జాగా దొరికితే ఆ జాగాను కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టవట్టే. అగో గాళ్ళని ఏమన్నది మన సర్కారు. కానీ పేదోళ్ళు ఉండడానికి గింతంత గూడు లేకాడ గుడిసేసుకొని బతుకుతుంటే అగో గాళ్ళ కేసరు పెట్టి ఇప్పుడు ఈడ కోర్టు కడతామంటున్నారు. ఒకవేళ కోర్టు ఈయనే కడితే ఈ పేదోళ్ళకి ఇంతంత ఏమన్నా జాగా చూపించాలని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్లలో తెలియజేస్తున్నారు. ఇక చూడాలి మరి మంత్రి ఉత్తమ్ కుమార్ సార్కి పేదోళ్ళకి ఏం న్యాయం చేస్తాడో. జర్నలిస్టు, ఆయన ఒక ఎమ్మెల్సీ, ఆయన ఒక ఉద్యమకారుడు. అర్థమయ్యే ఉంటుందని అనుకుంటా. ఎవరి గురించి చెప్తానో రైటు గాయన గురించే. ఇన్ని రోజులు మనం అనుకున్నది తప్పట, నమ్మతలేరా? అయితే మీరే పక్కా ఈ వీడియో చూడాల్సిందే.
సర్కార్ వాళ్ళు ఎవరు ఎంతున్నారు ఏ లెక్క ఎంతుందని చెప్పేసి కులగణన సర్వే చేస్తే దాని మీద మనిషో మాట అబ్బా. ఇగో ఇవాళ మన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సార్ ఏమన్నాడంటే రూపారి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శర్మిల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు, వాడి పేరు తీర్మాన్ మల్లన్న. వాడి మీద అనేక రౌడీ సీట్ కేసులు ఉన్నాయి. నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ 80 కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు. ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా అన్నాడు. చంద్రబాబుతో భిక్షం అడిగాడు, కేసీఆర్ని భిక్షం అడిగాడు, వైసీపీని భిక్షం అడిగాడు, ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు. వాడి శిష్యుడే తీర్మాన్ మల్లన్న, దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్. అగో ఇన్నర్ కదా, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అట, తెలంగాణలో తీర్మార్ మల్లన్నట. వీళ్ళు మొత్తం ప్యాకేజ్ స్టార్లేనట. ఎవరు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఒత్తాసు వలకెటోళ్ళు అన్నట్టు. నేనేమన్నా చిరంజీవి లెక్క వాళ్ళకమ్ముడు పోయినా లేకపోతే వీళ్ళకమ్ముడు పోయినా, నేను ఒక్కనే మీకు దిక్కు బీసీలారా, మీరంతా ఐక్యంగా ఉండండి, నన్ను గెలిపించండి, నేను మీకు అండగుంటా అంటున్నాడు. బీసీలారా మనం అమ్ముడు పోవాలా? 60% ఉన్నోళ్ళవి నేనున్నాను కదా, ఎవ్వరికి అమ్ముడుపోని. చిరంజీవి లాగా అమ్ముడుపోలేదు కాంగ్రెస్ కి, పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడుపోలేదు. ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ అవ్వలేదు. కానీ ఏది మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతాడు పోరి మన కేఏ పాల్ సార్. అయితే అది ఏదేమన్నా కానీ మొన్న తీర్మార్ మల్లన్న బీసీ కులగణన సర్వే తప్పు చేసిరు, అప్పట్లో కేసీఆర్ సర్వేనే కరెక్ట్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా. బీసీల మీటింగులు పెడుతున్నారు కదా, అగో మొన్న వరంగల్ పెట్టే కదా, అగో గదిని ఉద్దేశించి ఇవాళ ఈసారి మాట్లాడిరు అన్నట్టు. అవు సార్ మాట్లాడింది కూడా కరెక్టే. మరి ఆ పార్టీలనే ఉండే సర్వే చేయించేది వాళ్ళేనా, మళ్ళా వాళ్ళ దాంట్లోనే ఉండి వీళ్ళ కొత్త వలుకుతున్నట్టు వాళ్ళే తిట్టుకున్నాడు, వీతలోనికి సందియకుంటా అన్నట్టు. కాకపోతే ఏంది తీర్మార్ మల్లన్న తీరు? వాళ్ళు వచ్చినా ఏం చేసినా ఈ బీసీల బతుకులు అయితే మారతలేవు. అందరూ బీసీలను రెచ్చగొట్టి పోరాటాలు చేసుడు, ఉద్యమాలు చేసుడు, వాళ్ళ కడుపులు నింపుకున్నాడు. లీడర్ల బతుకులే తప్ప అట్టడుగు వర్గాల బతుకులు ఇంకెప్పుడు బాగుపడతాయి, ఎవరు వెళ్తే బాగుపడతాయి అని చెప్పేసి జనాలు బాగానే కామెంటాలు అరుచుకుంటున్నారు రాజకీయ నాయకులని. లెక్క చెప్పుకోనికి బానే ఉంది కానీ మరి అమలు చేసేటప్పుడు ఉండొద్దా? అమలు చేయాలి కదా, ఏ లెక్క కా లెక్క కట్టియాలి కదా. అగో వీళ్ళేమి ఇంతమంది ఉన్నారంటారు, అధికారంలోనే మొత్తం వాళ్ళే ఉంటారు. ఇది ఎట్లా న్యాయం అని చెప్పేసి గరం అవుతున్నారు ఇంకొంతమంది బీసీలు అయితే. ఇక చూడాలా మరి బీసీలకు కేఏ పాల్ సార్ ఎంత న్యాయం చేస్తాడో. ఈ ముచ్చటిన్నాక బీసీలు కేఏ పాల్ సార్ బట్టి ఎంతమంది నడుస్తారో. కష్టపడ్డ సొమ్ము 10 రూపాయలు ఏనైనా వాడిపోయినాయి అనుకో, మనకెంత బాధ అవుతుందిలా. మనం పని చేసిన కాడ పైసలు వాళ్ళు ఇయ్యలేదనుకో ఎంత కోపం వస్తుందిలా. ఇగో గీడ కూడా గట్నే అదిరిచ్చి బెదిరించి పైసలు తీసుకొని మా పైసలు మాకు ఇవ్వనంటే ఇత్తలేడట. అందుకని గీ అక్క ఏం చేసిందో ఎరికేనా చూడుర్రి. గిడ అక్క బ్యానర్ కట్టుకొని మెడలో దండలేసుకొని అబ్బాయితో పాటు ఇక్కడ కూసుంది కదా. గీ అక్క ఎవరు ఎరికేనా? గీ అక్క పేరు కవిత అంట. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం జగబోయినపల్లి ఊరంట. అయితే ముచ్చటేందంటే ఈ అక్కొల్ల ఎకరం భూమిని సుధాకర్ రెడ్డి అంటేనే వేరేటోళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండట. ఇక మళ్ళా మీదికెళ్ళి బెదిరించి అదిరించి 12 లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడట.
అందరికీ నమస్కారం. కవిత అనే నేను, నా భర్త కృష్ణారెడ్డిది తాపి కళావతమ్మ గారు ఎకర పొలం చేయించి మాదాయి పెళ్ళి అయినది చేయించి మమ్మల్ని నన్ను నా పిల్లలను 6 నెలలు మస్తు తిప్పలు పెట్టిర్రు. మస్తు బాధ పెట్టిన ఒక్క బాటిల్లో నీళ్ళు తీసుకొని జిల్లాలో పోయి కూర్చున్న రోజులు ఉన్నాయి మావి. మా కోసం మా ఊరి నాయకులు మా కోసం ఎంతో పోరాడి మా ఎకర పొలం మాకు తెచ్చిర్రు. 12 లక్షల రూపాయలు ఇస్తేనే మీ పొలం ఇస్తాం, లేకుంటే లేదు అని మస్తు భయపెట్టించారు, బెదిరించారు. కొట్టనీకే కూడా వచ్చాడు సుధాకర్ రెడ్డి మా మీద. మొన్న మా పైసలు మాకు అంటే కూడా అడ్డగోలుగా తిడుతుండు. నువ్వేమన్నా చేస్తావా చేసుకో అని అందరి ముందు పెద్ద మనుషుల ముంగల్నే మాట్లాడుతుండు. మా డబ్బులు మాకు మావయ్య అని మంచితనంగా అడిగితే డబ్బులు వేయకపోను మా భర్తను రోజు తాపి ఇంటికి కొట్టనీకే రోజు తోలేది. రోజు అదొటి ఇదొటి వాళ్ళ భార్య, మొత్తం చేసేది మొత్తం వాళ్ళ భార్య. అమాయకుడైన ఇలా భర్తను దగ్గర తీసుకుని రోజు మందు దాపి అగో మందు తాగినందుకు లెక్క ఒడిచిపోయింది, పైసలు ఎక్కడి లేవు పో అని చెప్పేసి ఎట్లా పడితే అట్నే తిడుతుండట. అగో తాగుడికే 12 లక్షలు ఖర్చు అవుతాయా, ఏది లెక్క చూపి అంటే తెల్ల ముఖం ఎత్తుండట. అందుకని ఇక నా పైసలు నాకు కావాలి, నా భూమి నాకు కావాలి, నాకు న్యాయం కావాలని చెప్పేసి 5 రోజుల సంచి మొత్తం దీక్ష కూర్చుంది. ఈ అక్కకు సంఘాలు కూడా వచ్చి మద్దతు తెలిపినాయి. పాలమూరు రెడ్డి సేవా సమితి మీరన్నా ఒకసారి ఆలోచించండి. నేను చూసిన కాడికి ఈ సుధాకర్ రెడ్డి గారి ఎంబడి కాండ్ల జంగయ్య సార్ మా అందరికీ ఉద్యమ పాఠాలు నేర్పి కాండ్ల జంగయ్య గారు సాక్ష్యంగా ఉన్నారు, వీరసమన్న గారు సాక్ష్యంగా ఉన్నారు. ఇంత పెద్ద మంది సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించే ఈ నాయకుల ముందు సాక్ష్యంగా ఉన్నప్పుడు, సాక్ష్యంగా ఉండి కూడా అన్యాయం జరిగితే ఏం చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కాబట్టి బీసీ సప్లైన్ సాధన కమిటీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది న్యాయమా అన్యాయమా ఆలోచించి దాని గురించి మాట్లాడండి తప్ప వ్యక్తిగతంగా కాంగ్లా జంగయ్య గారిని కానీ ఈ కవితకు సపోర్ట్ చేసే వీరసామన్న కానీ ఇంకెవరిని కానీ మీరు మందలించి లేకపోతే మీరు టార్గెట్ చేసి ఏదో చేస్తామనుకుంటే ఖబర్దార్ ఆలోచించండి. పైసలు అడిగితే ఎట్లా పడితే అట్నే తిడుతుండట, మీదికెళ్ళి చంపేస్తామని చెప్పి బెదిరిస్తుండట కూడా. అగో అందుకే నా పైసలు నాకు కావాలి, నా భూమి నాకు కావాలి, నాకు న్యాయం కావాలని చెప్పేసి అక్క ఏకంగా ధర్నాకే కూర్చుంది. ఆయనే కాకుండా అలా భార్యతో కూడా తిట్టిపిస్తాడట. చూసిన ఆరుల్లా నమ్మితే ఎంత మోసం చేస్తున్నారో. ఇప్పుడు అక్కోళ్ళ ఆయన చచ్చిపోయే, ఈ అక్కకు దిక్కేవాళ్ళు, ఉన్న భూమి వాయే, పైసలు వాయే, మిత్తిలు కట్టలేక అక్క ఎంత ఇబ్బంది పడాలి. అగో ఓ పిల్లగాన్ని వేసుకొని అక్క గోస ఎట్లా ఏంది చెప్పురి ప్రజలారా. మా ఇంటికి పాస్బుక్లు దేలాడడానికి దొంగతనానికి తోలు వచ్చింది. పాస్బుక్లు మొత్తం దేలాడి తీసుకొని పోయి ఇట్లా చేసింది. మమ్మల్ని చెట్లు పట్టించారు, నన్ను నా పిల్లలు మా అత్త చాతగాంది మొత్తం అందరినీ మోసం చేసి 12 లక్షల రూపాయలు తీసుకున్నది. 12 లక్షల రూపాయలు తీసుకొని మా డబ్బులు మాకు అంటే మమ్మల్ని మళ్ళీ రోడ్డు పైన వేసింది. ఇంతవరకే 4-5 నెలలు తిప్పలు పెట్టి మా దగ్గర 12 లక్షలు గుంజుకున్నారు. పైసలు అంటే 4 నెలలలో 12 లక్షలు తాగిండు. 12 లక్షలు తాగుతాడా 4 నెలలలో? లెక్కలు చూపెట్టంటే మా దగ్గర ఏం లేవు, మొత్తం తాగిండు అని చెప్తుర్రు. 2 పిల్లలను చదివియాలి, నేను 2 పోషించాలి. ఇక న్యాయం జరిగేంత వరకు అయితే అక్కనైతే దీక్ష విరమించదట. ఇక చూడాలి మరి ఆ మోతవారు ఏం న్యాయం చేస్తాడో. పైసలు గుంజుకునే, భూమి గుంజుకునే, దిక్కులోని చేసి రోడ్డు మీద నిలబెట్టి అంటే అడిగేటోళ్ళు ఎవ్వరు లేరానా ఏందన్నట్టు సమాజం చూస్తున్నారు కదా. ఇగో గిసొంటోళ్ళు మీకు కూడా ఎదురైతుంటారు, ఎవరిని నమ్మకుర్రి. ప్రజా సంఘాలలో జర ఈ అక్కకు న్యాయం జరిగేంత వరకు జర ఎంబటి ఉండుర్రి. కాదు గదేనుల్లా కులగణన సర్వే రిపోర్ట్లన్నీ బయట పెట్టిర్రు. సర్వే ఎట్లెట్లా చేసిర్రు, లెక్కలు ఎట్లెట్లా చేసిర్రు, దాంట్లో తప్పెంత ఒప్పెంత, సర్కార్ ఏమంటుంది, ప్రతిపక్షం ఏమంటుంది, అవన్నీ మనం కూడా అరుచుకోవాలి కదా. మరి చలో పాండ్రి అరుచుకుంది. చర్చించడానికి వాళ్ళు సర్వే రిపోర్ట్లు అన్ని ప్రవేశపెట్టడానికి ఇగో ఇవాళ అసెంబ్లీని ఏర్పాటు చేసిరుల్లా. ముందుగాల ముఖ్యమంత్రి లేచి మొత్తం
96.9% సర్వే 36 రోజులలో చేసినాం. అందులో ఫలితాలు ఎట్లున్నాయంటే ఎస్సీలు 17.49%, ఎస్సీలు 10.45%, బీసీలు ఎంతున్నారంటే ముస్లిం బీసీలను కలుపుకొని 56% ఉన్నారు అని చెప్పేసి ఇట్లా మాట్లాడిండు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. కేసీఆర్ హయాంలో ఇంటింటి కుటుంబ సర్వే సమగ్ర సర్వే చేపట్టినప్పుడు 1,03,95,000 మంది కుటుంబాలను మేము సర్వే చేసినాం. అందులో 3,68,00,000 ఒక్క రోజులోనే ఈ సర్వే మొత్తం చేసినాం. అందులో బీసీల సంఖ్య 1,85,00,000 అంటే 61% అన్నట్టు. 61% ఉన్న బీసీలు ఇప్పుడు 56% ఎట్లా పడిపోతారు? ఈ లెక్క అంతా జూటా అని చెప్పేసి మాట్లాడుకొచ్చిండు. ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష. 1,03,95,000 మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. 3,68,00,000 జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం. మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష. వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856 51%. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. ఇక బీసీ నాయకులు అంతా కలిసి మీటింగ్ పెట్టుకొని ఇదంతా జూటా లెక్క ఇట్లంతా తప్పు చేసిరు అని చెప్పేసి ఈ పేపర్లు అన్ని సింపుకొని ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఇక బీజేపీ పార్టీ వాళ్ళు కూడా తప్పు పట్టిరు, ఈ సర్వే కరెక్ట్ లేదు మళ్ళీ వేయాలని చెప్పేసి. అందరిది ఒక్కటే మాట, అరే దేశ జనాభా మొత్తం పెరుగుతుంటే జనాభా లెక్క బీసీలది పెరగాలి కానీ అట్లా ఎట్లా తగ్గుతుంది అని చెప్పేసి ఇగో గిట్లా అయిందబ్బా ఇవాళ. ఇయాల్టి ముచ్చట్లు ఇక రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండరు BRK న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.